తలసాని గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్ నేనైతే ఎప్పుడు చూడలేదు. ఒక మంచి సర్కస్ జరుగుతోంది. మీరంటే ఎమర్జెన్సీ ఇవన్నీ చూశారు కాబట్టి మీరు చెప్పాలి. ఎస్బీఐ ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో ఎస్బీఐకి సుప్రీంకోర్టుకి మధ్యలో మంచి ఆసక్తికరమైన ఆ, దాన్ని ఏమంటారు మంచి ఇది జరుగుతుంది, టగ్ ఆఫ్ వార్ లా జరుగుతుంది. మొత్తం ఎట్టకేలకు ఎస్బీఐ సుప్రీంకోర్టుకి తల ఉంచింది. కానీ ఇక్కడ చిన్న పాయింట్ సార్, నాకు ఆసక్తికరమైన అంశం. ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఏ పార్టీకి అంతెంత ఇళ్ళాయి అనే విషయం బయటపడితే అంతర్జాతీయంగా మన పరువు పోతుంది కాబట్టి బయట పెట్టద్దు అని కొసమెరుపు ఉంది అందులో. ఎలా చూడాలి సార్ దీన్ని? అంతర్జాతీయ కాదండి. అది మన యొక్క పారదర్శకత పెరిగిందని చెప్పి అంతర్జాతీయ సమాజం హర్షిస్తుందేమో అని అనుకోవాలి. ఉమ్, ఇంత డెమోక్రసీలో ఇంత పారదర్శకత ఉందంట డెమోక్రసీలో. అదే గనక కర్కోటకి హిట్లర్ పాలన అయితే హిట్లర్ పాలన పొరిగిపోతుందంటారు. మన దేశంలో ఉంది హిట్లర్ పాలన అయితే మీరు చెప్పింది కరెక్ట్. బహుశా అంతర్జాతీయం కాదండి, ఇతర గ్రహాల్లో కూడా పోతుందని చెప్పి మోడీ గారు భక్తులు ఫీల్ అవుతున్నారు. ఇది కనుక పోయిస్తే అంగార గ్రహం, బుధ గ్రహం వీటిలో కూడా మన భారతదేశం పొరుగు పోయేటట్టు ఉందని చెప్పి కూడా ప్రచారం చేస్తారు. ఎంత దారుణం అండి ఇది. ఒక సర్వోన్నత న్యాయస్థానం మిగిలిన ధనుంజయ చంద్రచూడ్ గారే మిగిలారు మన దేశానికి ఆశాయ జ్యోతి. ఎలక్షన్ కమిషనర్ల నియామకంలో కూడా ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ప్రతిపక్ష నాయకుడు ఉంటే దాన్ని కూడా ఎత్తేసి అమెండ్మెంట్ చేసేసింది, యాక్ట్ చేసేసింది ఈ దిక్కుమాలిన ప్రభుత్వం. ఇవాళ ముగ్గురు సెర్చ్ కమిటీ, ఈ సెర్చ్ కమిటీలోన వాళ్ళ కేంద్ర ప్రభుత్వం వేసిన అధికారులు వాళ్ళే. ఆ సెర్చ్ కమిటీ మీకు రికమెండ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంకెవరిని మీరు చేయరు. దాని మీద నిర్ణయం ఎవరిది? ప్రధానమంత్రిది, మంత్రి గారిది, మరి ప్రతిపక్ష నాయకుడి మెజార్టీ వాళ్ళది. ఇవాళ ఇవాళ ఆ గోయల్ గారు, అరుణ్ గోయల్ గారు ఎందుకు వెళ్ళిపోయారో నాకు తెలియదు. ఆ వెస్ట్ బెంగాల్ అన్నారు, లేకపోతే ఆయన మళ్ళీ ఎవరో మన జడ్జి గారు ఉన్నారు కదా, నిన్న కాదు జడ్జిమెంట్ ఇచ్చారు పశ్చిమ బెంగాల్లో. ఆ జడ్జి పేరు చెప్పుకోవడానికి సిగ్గుగా ఉన్నాయండి. ఓ జడ్జి గారు ఆయన. ఆయన తీర్పులు నేను తప్పట్లేదు అని ఒక పెద్ద జడ్జి నిన్నటి వరకు మా అద్భుతమైన జడ్జిమెంట్లు తృణమూల్ కాంగ్రెస్ మీద అడ్డదిడ్డంగా వేసేసి ఇచ్చేసారని అనేక మంది ఆరోపణలు చేస్తున్నారు. అత్యంత నీచంగా ఉత్తర భారతీయ జనతా పార్టీ తరఫున ఇచ్చినట్టున్నారు. నేను అలాంటి ఆరోపణ చేయకూడదు. జడ్జిలకు ఉద్దేశాలు మనం రుద్దకూడదు కాబట్టి ఆ జడ్జిమెంట్ గౌరవిద్దాం. గంటల వ్యవధిలోనే చేరిపోయే పార్టీలో బీజేపీలో చేరిపోయారు. అంతవరకు జడ్జిమెంట్లు ఇచ్చేశారు. గంటల వ్యవధిలో పార్టీలో వాళ్ళు చేరారు, సిగ్గు లేదనుకున్నాము బహుశా ఒక మాటకి మిగతా వాళ్ళు అనుకున్నట్టు. ఈ పార్టీకి ఏమైందని సిగ్గు? రంజన్ గొగోయ్ గారిని ఆయన రఫేల్ కుంభకోణం మీద జడ్జిమెంట్ ఇచ్చేస్తారు, సిబిఐ వచ్చేస్తుంది అనుకుంటే సిబిఐ డైరెక్టర్ మీద భద్రతాలు రాలేదు. రాత్రి మూలలో ఏం చేసినా చూసాం. అర్ధరాత్రి తప్పించేసి నాగేశ్వరరావు గారిని అపధర్మ సిబిఐ డైరెక్టర్ ఎలా పెట్టారు. అలాగే రంజన్ గొగోయ్ గారి ఇంట్లో పనిచేసే ఇంట్లో అంటే ఐ మీన్ అక్కడ ఆఫీసర్ ఒక లేడీ ఆవిడ ఆరోపణ చేసింది. వెంటనే మరి ఆవిడ ఆరోపణ మీద నెగ్గు తేల్చలేదు నాకు తెలియదండి. ఆవిడ న్యాయం జరగాలి. ఆయన వెంటనే జడ్జిమెంట్ తర్వాత వచ్చేసింది రఫేల్ కుమ్మ మీద. మనం ఉద్దేశాలు ఆపాదించకూడదు, ప్రతిపక్షాలు కొన్ని ఆపాదించవచ్చు, అది కూడా సరికాదు. జడ్జిమెంట్కి ఏ జడ్జికి దుద్దేశాలు, కానీ ఆయన పదవి విరమణ చేయగానే వెంటనే రాజ్యసభ తీసుకున్నాడు. సిగ్గు ఏ మాత్రం పడలేదు. సిగ్గు లజ్జ లేదని నేను అన్నాను. ఎందుకంటే అరుణ్ జైట్లీ గారు మాట్లాడారు. ఈ న్యాయమూర్తులు అవగానే ఇంకొక పోస్టులు తీసుకుని కాంగ్రెస్ అని తక్కువ అనట్లేదండి. ఏంటి దరిద్రం, చాలా భయంకరంగా ఆయన మాట్లాడారు. కానీ అని పాపం గౌరవనీయులు వారు ఏం పడలేదు. ఇదేంటండి? అలాగే ఎలక్టోరల్ బాండ్స్ మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే దాన్ని హానర్ చేయలేకపోతున్నారు. దేశ ప్రతిష్ట పెరుగుతుందండి, తగ్గిపోవటం ఏంటండి? ఇది చాలా అన్యాయం అండి ఇది. సుప్రీంకోర్టుకి విలువ లేకపోతే వాళ్ళ మిగతా మూడు అంగాలని మీడియాని ఎలా కొన్నారో అదానీ గారు అందుకో గుమా వ్యాపారులు చూశారు. ఇవాళ దేశంలో గుమా వ్యాపారులకి ప్రజాస్వామ్యవాదులకి పోటీ జరుగుతుంది. అక్కడున్న గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు కానీ అమిత్ షా గారు కదా, వాళ్ళ వెనకమాల అదానీ గారు గుమా వ్యాపారులు మన దేశంలో ప్రజాస్వామ్యం మీద దాడి చేస్తున్నారు. ఇవాళ ఈ 2024 ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఉండాలా లేదా ప్రజలు నిర్ణయించుకోవాలి. మతాన్ని అడ్డం పెట్టుకున్న ఒకళ్ళు వస్తున్నారు. మీరు ఏ పార్టీ అంటలేదు, అబ్సల్యూట్ మెజార్టీ, బ్రోటల్ మెజార్టీ ఇస్తారా? కనీసం నితిన్ గడ్కరీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, లేకపోతే ఇంకొకళ్ళు ప్రధానమంత్రి అయితే, కనీసం దేశం ఒకవేళ బీజేపీ అయితే కొంతన్నా ప్రజాస్వామ్యం నిలబడి ఉంటుందండి. ఇంతటి గుమ్మా వ్యాపారం నడిపిస్తున్నారు ఈ రాజ్యాన్ని, ఈ దేశాన్ని. ఏమవుతుందో కూడా చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఇవాళ ఎలక్ట్రల్ బాండ్ విషయంలో ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలు చెప్తున్న వాదన అర్ధరహితం. దేశ ప్రతిష్ట పెరుగుతుంది, తగ్గదండి. డెఫినెట్ గా మనం పాజిటివ్ గా సుప్రీంకోర్టు అదే ఆ ఒక్క కలియుగంలో ధర్మం
ఇప్పుడు 4 పాదాలు ఉన్నాయి వ్యవస్థలు, మామూలుగా తెలుసు కదా, ప్రజాస్వామ్య పిల్లర్స్: మీడియా, శాసన వ్యవస్థ, ఆ, న్యాయ వ్యవస్థ, విధానపరమైన ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ. ఈ 4 3 కాళ్ళు పోయినాయి కలియుగంలో. ఒకే కాళ్ళు వాళ్ళ కొన్ని లోపాలు ఉన్న న్యాయ వ్యవస్థ. హ్యాట్సప్ టు న్యాయమూర్తులు ఎక్కడున్నా సరే, కింద నుంచి పై వరకు కూడా 99% మంది మంచి వాళ్ళని భావిస్తున్నాం. కానీ ఇవాళ ఆ న్యాయ వ్యవస్థ మీద కూడా విలువ లేకుండా ఉంటే ఇంకేం చేయాలి? చాలా అన్ఫార్చునేట్ అండి కార్తీక్ గారు, చాలా అన్ఫార్చునేట్. ప్రజలు ఎప్పుడు తెలుసుకుంటారో. నేను కాంగ్రెస్ పార్టీ కానీ తాకిద్ ఇవ్వాల్సిన దాని ఇవ్వాల్సిన అదే వాళ్ళకి ఏదో ఇది ఇవ్వాల్సిన పని లేదండి. ఏ, బ్రహ్మాండం చేశారు. వాళ్ళు మొదలు పెట్టారు, కిటికీలు తెరిచారు, వీళ్ళేమో తలుపులు తెరిచి తొందరలో కప్పులు కూడా తెరిచారు. 2024 తర్వాత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పతనం అయిపోతుంది. ఇంక ఎన్నికలు కూడా ఉండే పరిస్థితి లేదు. నేను చెప్తా ఉన్నాను, తర్వాత మొత్తం మారిపోయి అధ్యక్ష వ్యవస్థ అంటారు. రాష్ట్రాల హక్కుల్ని పాలేర్ల కంటే నీచ నికృష్టంగా తయారు చేయబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ పడిపోతే కొనసాగుతుంది, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం మళ్ళీ 2 సంవత్సరాలండి. మళ్ళీ 2 సంవత్సరాల పదవి ఏంటండి? ఇలా అయ్యిగా జాగీర్లు అనుకున్నారా? రాష్ట్రాలంటే ఇండియా యూనియన్ ఆఫ్ స్టేట్స్, అది కూడా ఉండదు. ఫెడరల్ వ్యవస్థ కూడా ఇచ్చిన అయిపోతుంది. ఈ దేశంలో అందరూ ఆర్యులు చెప్పిన, ఆర్య విధానం చెప్పిన వీళ్ళే పాలించేటట్టు, వాళ్ళ దక్షిణాది సీట్లు కూడా తగ్గిపోతున్నాయి 2026లో. చక్కటి చేసినట్టు బానిసలాగా బతకాల్సిన పరిస్థితి వస్తున్నారు. చూడండి, దేశాన్ని ఒక్కటిగా ఉంచడానికి మా అందరం కృషి చేయాలి. ప్రపంచంలో ఈ దేశం నెంబర్ వన్ ఉండాలి. కానీ ఆర్య అహంకారులే నేను పరిపాలిస్తాం, మై చెప్పిందే అమలు చేస్తాను అంటే మాత్రం ఇది కాదు. దేశం అందరం మూలవాసులు కలిసి ఉండాలి. ఈ దేశం అందరిది అయి ఉండాలి. ఈ దేశం మన ఇండియా ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉండాలి. ఈ కులాలు, కుమ్ములాట్లో, లేదా ఆర్య అహంకారంతో ఒకే భాష, ఒకే అంగి, ఒకే తిండి, ఇవన్నీ చెప్పి చేస్తే చాలా ఇబ్బందికరం. ఇవాళ సుప్రీంకోర్టు నిర్ణయాన్ని సంపూర్తిగా నేను సమర్థిస్తాను. వాళ్ళు మార్చుకుంటారో లేదో నాకు తెలియదు. తక్షణమే ప్రభుత్వం గౌరవించి దీన్ని పక్క పెడతాను సిఏ తీసుకొచ్చింది. మొత్తం సిఏ మీద చర్చ జరుగుతున్నాయి, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద. విచిత్రంగా ఉందండి. ఓ పెద్ద గాయం చేసి రక్తం కాదంటే ఆ చెయ్యి కారిందే బాబు మనం బాధపడుతుంటే రెండో చెయ్యి మీద వాళ్ళు గాయం చేస్తూ ఉంటారు. అన్ఫార్చునేట్. చూద్దాం సార్, మీడియా కూడా అలాగే తయారైంది. మరి ఇది ఎటు దారి తీస్తుందో కాలమే నిర్ణయించాలి. ధన్యవాదాలు సార్. అవునండి.